నింబకుసుమ భక్షణము అన్నది విధింపబడింది. మనకి గొప్ప విషయంగా భావించేది ఏది అంటే, ప్రకృతిలో ఏ ఏ కాలమునందు ఏ ఏ రోగములు పొటమరించే అవకాశం ఉందో ఆ రోగములకు కావలసినటువంటి ఔషధములు ఆ కాలమునందు ప్రకృతి కటాక్షిస్తుంది. వేసవి కాలం వస్తోంది అనేటప్పటికీ వేడి పెరిగిపోతుంది. వేడి పెరిగిపోతుంది కాబట్టి తత్సంబంధమైన రుగ్మతలు శరీరంలో పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి రుగ్మతలు పెరగకుండా ఉండాలి అంటే నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వు, ఆ కాలమునందే వేప పువ్వు కూడా వస్తుంది. వేప చెట్టు చాలా గొప్ప చెట్టు. వేపకి సంబంధించినటువంటి అన్ని పదార్థములు కూడా ఔషధియే. ఆఖరికి వేప చెట్టు మించి వచ్చే గాలి కూడా గొప్ప ఔషధి. ఆ గాలిని పీల్చడం కోసమని చాలామంది ఇంటి ముందు వేప చెట్లు వేసుకుంటూ ఉంటారు. అది మనిషికి గొప్ప ఆరోగ్యాన్ని కల్పిస్తుంది, ఊపిరితిత్తుల్ని పటుత్వంతో ఉంచుతుంది. అందుకే మీరు చూడండి, అంటురోగాలు వచ్చినప్పుడు, చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు ఈ వేపాకు సంబంధమైనటువంటి ఉపయోగం వాటిని వాడుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. అది క్రిమిసంహారిణి. అందుకనే ఋతువు మారి వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ శరీర ఆరోగ్యానికి భంగకరమైన సమస్త సూక్ష్మాంగ జీవులను నిర్మూలించడం కోసం ఆ వేప పువ్వుని ప్రధానంగా వాడి ప్రసాదాన్ని తయారు చేస్తారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని మనకి శాస్త్రవచనం. యద్వర్షాదౌ నింబసుమం, ఒక కొత్త సంవత్సరం వస్తోంది అనేటప్పటికీ మనం తయారు చేసే ప్రసాదంలో ప్రధానమైనటువంటి పదార్థం ఏది అంటే ఆ వేప పువ్వు. యద్వర్షాదౌ నింబసుమం, దానితో పాటుగా బెల్లానికి నిలవదోషం లేదు కాబట్టి ప్రసాదాలన్నీ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి పంచదార అని అన్నప్పటికీ బెల్లాన్ని కలుపుతారు. ఆమ్ల, చింతపండు కలుపుతారు. చింతపండు ఆకలిని బాగా పెంచుతుంది అని, అది కూడా సూక్ష్మాంగ జీవులను నశింపచేస్తుంది అని. అందుకే ఈ తెలుగు మాట్లాడేటటువంటి వారు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ దక్షిణ భారతదేశంలో పులిహోర అనబడే పదార్థం భగవంతుడికి నివేదన చేయడానికి, ప్రసాదంగా తీసుకోవడానికి అంత ప్రధానమైన పదార్థంగా నిర్ణయింపబడింది. అందులో చింతపండు పులుసు ఎక్కువ వాడతారు కాబట్టి ఆ ఆమ్ల ఘృతైర్యుతం, ఆవు నీతిని కలుపుతారు. దీనితో పాటుగా ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అరటిపండు ముక్కలు, చెరుకు ముక్కలు, తేనె, ఇటువంటి పదార్థాలు కూడా కలపడం అలవాటుగా ఉంది. ఈ శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య, దీనిని భగవంతుడికి నివేదన చేస్తారు. ఏదైనా భగవంతుడికి నివేదన చేసి తిన్నదేదో అది ప్రసాదము అని మనం విశ్వసిస్తాం. అటువంటి ప్రసాదం ఈశ్వరానుగ్రహం కలిసి ఉంది కాబట్టి మనకి అన్ని విధాల అభ్యున్నతిని కల్పిస్తుంది అని మన వారి విశ్వాసం. ఒక్కొక్క పదార్థాన్ని వాడడం ఒక్కొక్క కాలమునందు చేస్తారు. అవి అంతకుముందు ప్రకృతిలో లభ్యమైన ఒక కాలపరిమితిని దాటిన తరువాత దాన్ని వాడకంలోకి తీసుకొస్తారు. ఆ పదార్థానికి పురిటి కాలం పూర్తయింది అంటుంటారు మన పెద్దవాళ్ళు. ఈ చింతపండు వాడడం కానీ, అట్లాగే ఈ వేప పువ్వు అప్పుడు బాగా పుష్పించి ఉంటుంది, వాటిని కలిపి స్వీకరిస్తారు. కారణం ఏమిటంటే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట చెప్పాడు. ద్వావృతూ యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై. 2 ఋతువులు ఉన్నాయే, అవి యమధర్మరాజు గారి యొక్క 2 దంస్ట్రాలు. ఒకటి వసంత ఋతువు, రెండవది శరదృతువు. శరదృతువు యమధర్మరాజు గారి యొక్క ఒక కోర, వసంత ఋతువు యమధర్మరాజు గారి యొక్క వేరొక కోర. ఈ సమయంలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది అని అంటే నూనం సర్వజనీషు వై, అన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి, అన్ని ప్రమాదాలు జరుగుతాయి, అంతగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉంటుంది, అంతమంది మరణించే అవకాశం ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేస్తారు అంటే
ప్రకృతిలోనే మనకి ఇటువంటి పదార్థాలు కూడా లభ్యమయ్యేటట్టుగా భగవంతుడు వ్యవస్థ చేశాడు. వీటిని కలుపుతారు. కలిపి భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. స్వీకరించిన కారణం చేత మనిషికి గొప్ప రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. మామిడికాయ ఉందనుకోండి, మామిడికాయ గొప్ప ఓషధీతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే దాని ముక్కలు కోసి సూర్యరశ్మి తగిలేటట్టుగా ఉంచితే ఒరుగులు అంటూ ఉంటారు. ఒరుగులు అంటే ఒక ఏడాది పాటు నిలవగుండగలిగినటువంటి మామిడి ముక్క. దాన్ని ఎందుకు ఏడాది పాటు ఉంచుకుంటారు, ఊరుగాయ అంటూ ఉంటారు అంటే అది గొప్ప ఓషధీతత్వంతో ఉంటుంది. ఈ ఉగాది వచ్చేటప్పటికీ మామిడికాయ వగరుతో చిన్న చిన్న కాయలు ప్రారంభమవుతాయి. అందుకే మామిడి ముక్క కూడా కలుపుకొని తిని వడదెబ్బ తగలకుండా శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తిని తట్టుకోగలిగిన పటుత్వాన్ని ప్రకృతిలో లభించే పదార్థాల ద్వారా పెంచుకునే ప్రయత్నం చెయ్యడం సనాతన ధర్మంలో వ్యక్తుల యొక్క జీవిత విశేషంలోనే అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప ప్రక్రియ. అందుకని ఈ పదార్థాలన్నీ కలిపి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు. పైగా ఇవి కలిపినప్పుడు నిజానికి తినడానికి అంత రుచికరంగా ఏం ఉండదు. తినడానికి రుచికరంగా ఉండకపోయినా దాన్ని ప్రసాదంగా తీసుకుని తీరుతారు. దాని అర్థం ఏమిటంటే సంవత్సర ప్రారంభంలో మనిషికి ఉండవలసిన గొప్ప పూనిక ఏది అంటే నేను కష్టపడాలన్న తత్వం ఉండాలి. కష్టపడడం అంత మధురంగా ఉండదు. ఏ కష్టమూ పడద్దు, హాయిగా కూర్చో, రోజులు ఇడిపోతాయి. తిని కూర్చోమంటే, భోగం అనుభవించమంటే సంతోషంగా ఉంటుంది. కాదు, కష్టపడమన్నాం అనుకోండి బాధగా ఉంటుంది. నిజానికి అత్యంత సువాసన కలిగిన పదార్థాలు రెండే అని చెప్తారు పెద్దలు. ఒకటి, కష్టపడితే ఒంటికి చెమట పడితే ఆ చెమట వాసన గొప్పది. ఎందుకనంటే ఆ చెమటలోంచే సంపదంతా వస్తోంది. చెమటని మించిన సువాసన లేదు. అంటే దాని అర్థం అంత గొప్పది చెమట పట్టడం. రెండవది, మనం ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క మట్టి వాసన. అంటే దేశభక్తి అలా ఉండాలి, కష్టపడడం అలా ఉండాలి. మనిషి కష్టపడడం ప్రారంభం చెయ్యకపోతే ఆ సంవత్సరంలో ఆయన ఏం సాధించానని చెప్పుకుంటాడు, ఏ ఫలితాన్ని సాధిస్తాడు? దేశం భోగభాగ్యాలతో పాడి పంటలతో ఉండాలి అంటే అందరూ కష్టపడకపోతే దేశం ఎట్లా వృద్ధిలోకి వస్తుంది? అందుకని కష్టపడడం మొదలుపెట్టు. కష్టపడడం కష్టంగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది. అందుకని ఆ ప్రసాదం తినిపిస్తాడు. కష్టపడడానికి ముందు శరీరం ఉండాలి. అందుకని శరీరం నిలబడడానికి కావలసినది పెడతారు. ఇప్పుడు బాగా కష్టపడ్డ తర్వాత భోగి పండగ వేళటికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోందనేసరికి పంటలన్నీ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజున చక్కెర పొంగలి వండుకు తింటారు. అందుకే ఆ పండగకి పొంగల్ అని పిలుస్తారు. పొంగల్ అంటే మకర సంక్రమణం, సంక్రాంతి. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? భోగి పండగ మరునాడు వస్తుంది. భోగి పండగకి తిథి లేదు. దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణం మొదలయ్యేదే ఈ భోగి పండగ. అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి తిథి. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. నువ్వు బాగా కష్టపడాలి. ప్రాణాయామం చేయాలి, తెల్లవారుజామున లేవాలి, స్నానం చేయాలి, మనసును నిలబెట్టాలి, భగవంతుని ఎందే దృష్టి పెట్టాలి, ధార్మికమైన జీవితాన్ని గడపాలి, కష్టపడాలి. ఇవన్నీ నేను చేస్తానని ప్రతిజ్ఞ చెయ్యడమే ఉగాది పచ్చడిని తినడం. ఎవరు కష్టపడ్డాడో వాడు భోగం అనుభవిస్తాడు. అది భోగి. అందుకని చేదు తిని ప్రారంభం చేసి చక్కెర పొంగలి మధుర పదార్థాన్ని తినడం దగ్గర పూర్తవుతోంది. అంటే మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే బాగా కష్టపడగలగాలి. ఆ కష్టపడి తాను సంతృప్తి పొంది మధుర పదార్థం తినాలి. ఆ జీవితం సుసంపన్నం. ఆ జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఇది చెప్పడం కోసమని ఈ పదార్థాలను కలిపి మనం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటాం. నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు. అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా, ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతిర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు గీతాచార్యుడు. మనం కర్మ చెయ్యాలి, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఆ ఉత్సాహం నీకు ఎప్పుడూ ఉండాలని చెప్పడమే
ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం. ఇంత గొప్ప విషయాన్ని, కాలంలో మనం పడవలసినటువంటి కష్టాన్ని, మనకుండవలసిన పూనికని కలిపి చెప్పడానికి ఈ ఉగాది పచ్చడి తినడము అనే విషయం వచ్చింది. అందులోనే ఆరోగ్యం నిలబడడం ఉంది, అందులోనే ప్రతిజ్ఞ ఉంది, అందులోనే కష్టపడడం ఉంది. ఇన్నిటిని కలిపి తీసుకొచ్చారు.